కూటమి ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో మొక్కజొన్న రైతులపై అక్రమ కేసులకు నిరసనగా వైఎస్ఆర్సీపీ చలో మామిళ్లపల్లి కార్యక్రమం చేపట్టింది. మొక్కజొన్న రైతులపై దాడులు, అక్రమ కేసులపై వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన చేపట్టారు. ఇక వెంటనే మొక్కజొన్న రైతులపై పెట్టిన ఎస్సీ ఎస్టీ అక్రమ కేసును ఎత్తివేసి మొక్కజొన్న పంటను వారికి పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఏదో ఈ రాష్ట్రంలో ఇక్కడే అక్రమం జరుగుతున్నట్టుగా రైతుల యొక్క వాళ్ళని బజార్లో వేశారే, ఈ విధానం ఏంటి అంటే రైతు ఎవరింట్లో వాళ్ళు దాచుకోవడానికి లేదు, గోడౌన్లో దాచుకోవడానికి లేదు, వాళ్ళు మద్దతు ధర వచ్చిందాక ఆపుకోవడానికి లేదు. ఏంటి దుర్మార్గం? ఈ దులిపారు నరేంద్రకి ఇప్పుడు అవసరం. ఏ ఒక్క రైతు కూడా ఆపకుండా ఇంట్లో దాచుకుంటున్నారనే ఉద్దేశంతో, తక్కువ రేటుకు కొనాలనే ఉద్దేశంతో ఈ గోడౌన్ పగలగొట్టారు. దూలిపాల నరేందర్ గారు మరి దాన్ని మద్దతు ధర ఇప్పించాల్సిన బాధ్యత శాసనసభ్యుడిగా ఆయన మీద ఉంటుంది. అలా కాకుండా గ్రామంలో రైతు పండించిన పంటని నిల్వ చేసుకుంటే దాని మీద దాడి చేపించడం. అసలు నేను అడుగుతున్నాను, ఆ గోడౌన్ రైతుది, రైతు నిలవబెట్టుకున్నాడు, తప్పేంటి అసలు ఎవరు పర్మిషన్ కావాలా? రైతు నిలవబెట్టుకునే ధాన్యానికైనా, జొన్నకైనా, మొక్కజొన్నకైనా ఎవరు పర్మిషన్ కావాలా? ఇదే నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో చాలా మంది రైతులు పండించిన పంటని నిలవబెట్టుకుంటా ఉన్నారు. మరి ఆ గోడౌన్ల మీదకి ఎందుకు దాడికి వెళ్ళలేదా? ఈ ఒక్కటే ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా ఈ రోజు ప్రజల గుండెల్లో గెలిచిన వ్యక్తి. ఎందుకంటే ప్రతి క్షణం ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియాలి. ఎందుకనంటే ఈ టీడీపీ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకొని తిరుగుతుంది, కానీ వాస్తవానికి గ్రామాల్లో ఎక్కడా కూడా రైతులకి మంచి జరగట్లేదు, ఏ సామాజిక వర్గానికి కూడా మంచి జరగట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి అండగా ఉండమని చెప్పారు. అదేవిధంగా ఈ రోజు ఎవరెవరి మీద కేసులు పెట్టారో వాళ్ళందరికీ మేము అండగా ఉంటాం. అంబటి రాంబాబు గారు చెప్పినట్టు వాళ్ళు జైలుకి వెళ్తే మేమందరం కలిసి వాళ్ళతో పాటు జైలుకి వెళ్ళి వాళ్ళతో పాటే ఉంటాం. మీ అందరికీ ధైర్యం ఇస్తాం. అయినా కూటమి ప్రభుత్వానికి ఒక చిన్న ప్రశ్న. రెక్కలు ముక్కలు చేసుకుని రాత్రనక పగలనక కష్టపడి కాయ కష్టం చేసుకుని మీ కడుపు నింపే అన్నదాతతో రాజకీయమా? అన్నదాతతో రాజకీయం చేస్తారా? రైతుతో రాజకీయమా? కర్షకులతో రాజకీయమా? ఎంత అన్యాయం ఉంది ఇది. నిజంగా రైతు గనక రాజకీయం చేయడం మొదలు పెడితే పట్టుకోగలరా? రైతు లాక్డౌన్ అని అనౌన్స్ చేస్తే ఏం తింటారు?